అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ డయాబెటిక్ ఛాలెంజర్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ వీడియో మీకు ఎప్పుడు వస్తుందో తెలీదు. నాకైతే ప్రస్తుతం ఇక్కడ చాలా ప్లెజెంట్గా ఉంది. సో నేను గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. ఇవాళ మనం ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చేసుకోబోతున్నాం. అదేంటో తెలుసుకోబోయే ముందు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఖచ్చితంగా నొక్కండి. దాని పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కితే నేను చేసే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇవాళ మనం మంచి బ్రేక్ఫాస్ట్గా ఒక ప్రోటీన్ ప్యాకెడ్ దోశ చేసుకోబోతున్నాం. ప్రోటీన్ రిచ్ దోశ, దీని పేరు ప్రోటీన్ రిచ్ దోశ. సో ఫస్ట్ ఇందులో మనము స్ప్రౌట్స్ వేసుకుంటున్నాము, బాగా మొలకెత్తిన పెసలు వేసుకుంటున్నాము. అది రిచ్ ఇన్ ఫైబర్, ఇంకా డయాబెటిక్ వారికి చాలా మంచిది. ఎర్లీ మార్నింగ్ ప్రోటీన్ అన్నది ఎక్కువ తీసుకోవడం వల్ల మన స్టమక్లో ఎక్కువసేపు ఉంటుంది. ఫైబర్ కంటెంట్ అన్నది ఎక్కువ తీసుకోవడం వల్ల స్టమక్లో ఎక్కువసేపు ఉంటుంది. మనకి షుగర్స్ అనేవి అంత వెంటనే స్పైక్ అవుట్ అవ్వవు, కార్బ్స్ కూడా ఎక్కువ ఉండవు. షుగర్ అన్న వాళ్ళని ఒక వారానికి 3-4 సార్లు పెసరట్టు తినమంటూ ఉంటారు. సో అలాగే ఇవాళ మనం ఈ దోశ చేసుకోబోతున్నాం. ఈ మొలకెత్తిన పెసలు 24 గంటలు నేను నానబెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఇందులో మనం సోయాబీన్స్ వాడుకుంటున్నాం. 1/3 కప్ సోయాబీన్స్. ఈ సోయాబీన్స్ కూడా రిచ్ ఇన్ ప్రోటీన్, రిచ్ ఇన్ ఫైబర్. కానీ ఈ సోయాబీన్స్ని థైరాయిడ్ ఉన్న వాళ్ళు వాడకూడదు అంటారు. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఈ సోయాబీన్స్ని కొంచెం నెగ్లెక్ట్ చేసి దాని బదులు ఈ బాజ్రా ఫ్లోరో, రాగి ఫ్లోరో వేసుకోవడం అనేది మంచిది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఫ్లెక్స్ సీడ్స్ పౌడర్ వాడుకుంటున్నాము. ఫ్లెక్స్ సీడ్స్ కొంచెం నేను ఆల్రెడీ మీకు వీడియో చేశాను. అది చాలా మంచిదండి హెల్త్కి. అందులో ప్రోటీన్, నేను చెప్పినట్టు ప్రోటీన్ అన్నిట్లో అధికంగా ఉంది. ఇప్పుడు మనం చేసుకునే రెసిపీలో ప్రోటీన్ చాలా అధికంగా ఉంటుంది, ఫైబర్ అధికంగా ఉంటుంది, షుగర్స్ని చాలా చక్కగా కంట్రోల్ చేస్తుంది. ఈ మూడిట్లో గ్లైసమిక్ ఇండెక్స్ అన్నది చాలా తక్కువ ఉంటుంది. సో గ్లైసమిక్ ఇండెక్స్ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో మనకు షుగర్స్ అనేవి అంత వెంటనే స్పైక్ అవ్వవు. నెక్స్ట్ మనము కొంచెం తీసుకోగానే స్టమక్ అన్నది ఫుల్ అయిపోతుంది. తద్వారా మనం వెయిట్ లాస్ అన్నది ఈజీగా అవ్వచ్చు. కొలెస్ట్రాల్ అనేది చాలా తగ్గుతుంది. ఇక్కడెక్కడ మనం ఆయిల్ అనేది యూస్ చేసుకోము. సో కొలెస్ట్రాల్ పెరిగేవి అలాంటివి ఏమీ ఉండవు. సో నెక్స్ట్ ఇక్కడ మనం వాడుకునేది రా వెజిటేబుల్స్ వాడుకుంటున్నాం. కొన్ని ఆనియన్స్ వాడుకుంటున్నాము, క్యారెట్ వాడుకుంటున్నాము, ఇంకా గ్రీన్ చిల్లీ. ఈ మూడు కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఆనియన్స్ పచ్చివి డయాబెటిక్ వాళ్ళని తీసుకోమంటూ ఉంటారు. సో ఆనియన్స్ డయాబెటిక్ వాళ్ళు తీసుకోవడం చాలా మంచిది. ఇంకా గ్రీన్ చిల్లీలో కూడా విటమిన్ సి అధికంగా ఉంటుంది. సో ఇక్కడ గ్రీన్ చిల్లీ వాడుకున్నాము. క్యారెట్లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. సో కళ్ళకి చాలా మంచిది. ఇలాగా ఇంకా మీకు నచ్చితే ఒకవేళ మీ చిన్నపిల్లలకి కనుక పెట్టాలనుకుంటే మీరు ఇక్కడ చీజ్ వేసి పెట్టచ్చు, ఫైన్గా చాప్ చేసిన బీట్రూట్ వేసి పెట్టచ్చు. మీకు నచ్చిన వెజిటేబుల్ మీ క్రియేటివిటీకి వదిలేస్తున్నాను. మీకు నచ్చినట్టు మీరు చేసి మీరు పిల్లలకి పెట్టచ్చు. తద్వారా చీజ్ అలా వేస్తే పిల్లలు వెయిట్ గెయిన్ అవుతారు. పెద్దలకైతే డైట్ చీజ్, ఒకవేళ చీజ్ తినాలనుకుంటే డైట్ చీజ్ అలా వేసి తినడం అన్నది మంచిది. ఇంక ఇక్కడ నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ మెంతి పొడి అండి. డయాబెటిక్ వారికి ఉదయాన్నే మెంతులు నానబెట్టి నీళ్లు తాగుతూ ఉంటారు చాలామంది, తద్వారా షుగర్స్ కంట్రోల్ అవుతాయని. అలాగే ఇక్కడ నేను మెంతి పొడి వాడుకున్నాను. ఈ మెంతి పొడి వల్ల మన దోశ అనేది పలచగా వస్తుంది. నెక్స్ట్ షుగర్ కూడా అంత ఎక్కువ పెరగదు. అందులో కూడా గ్లైసమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఇది డయాబెటిక్ వారికి చాలా పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మన రెసిపీ ఎలా చేయాలో చూసుకుందాం. మనం ఇవాళ ప్రోటీన్ రిచ్ దోశ చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ దానికి స్ప్రౌట్స్ తీసుకోవాలి. పెసలు తీసుకున్నాను, దాన్ని 24 గంటలు నానబెట్టుకున్నాను. దాని తర్వాత ఇలా మొలకలు వచ్చాయి, నీళ్ళు తీసేసిన తర్వాత దాన్ని యూస్ చేసుకుంటున్నాము. ఇంకా 1/3 కప్ సోయాబీన్స్ నేను నానబెట్టుకున్నాను, 1/3 కప్ తీసుకున్నాను. ఇంకా ఒక టేబుల్ స్పూన్ ఫ్లెక్స్ సీడ్స్ పౌడర్ తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ మెంతి పొడి తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, ఫైన్గా చాప్ చేసిన క్యారెట్ ఒక హాఫ్ క్యారెట్ తీసుకున్నాను, ఒక ఫైన్గా చాప్ చేసిన ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇంకంతే అండి మన ఇంగ్రీడియంట్స్. ఇవన్నీ మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందాం. ఫస్ట్ మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ని మిక్సీ చేసేసుకుందాము. ఫస్ట్ 1 కప్ స్ప్రౌట్స్ తీసుకున్నాం కదా, వాటిని మిక్సీ చేసేసుకుందాము మిక్సీ జార్లో వేసుకుని. ఇప్పుడు నేను మిక్సీ జార్ తీసుకున్నాను. అందులో 1 కప్ మొలకెత్తిన పెసలు, 1/3 కప్ సోయాబీన్స్, ఫ్లెక్స్ సీడ్స్ పౌడర్, ఇంకా మెంతి పొడి, ఉప్పు ఇవన్నీ వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దీన్ని మనం దోశ బ్యాటర్ లాగా ఫైన్గా పేస్ట్ చేసేసుకోవాలి. చూడండి నేను మిక్సీ చేసుకున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీ ఉండాలి మన బ్యాటర్. దోశ పెనం వేడెక్కిపోయింది కదా, మనం దోశ వేసేసుకుందాం. ఇప్పుడు మనం దోశ వేసేసుకున్నాం కదా, దాని మీద కొంచెం ఫైన్గా చాప్ చేసిన క్యారెట్ వేసుకుందాము. ఇంకా ఫైన్గా చాప్ చేసిన ఆనియన్, పచ్చిమిర్చి.
మీకు నచ్చితే మీరు ఈ స్టేజ్లో అయినా జీలకర్ర వేసుకోవచ్చు. ఇంక ఇది అయిపోయినట్టే అండి. మనం దీన్ని ఫోల్డ్ చేసుకుందాము. దీన్ని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. చూడండి మన డెలిషియస్ దోశ ఎంత ఇన్స్టెంట్గా రెడీ అయిపోయిందో. దీనికి ఎక్కువసేపు ఏం పట్టదండి. ఇడ్లీ పిండి దోశ పిండి లాగా చాలా ఇన్స్టెంట్గా అయిపోతుంది అండ్ చాలా ఈజీగా కూడా వస్తుంది. ఇక నేను ఒక దోశని 1 కప్ చట్నీతో 1 కప్ నేను గ్రౌండ్నట్ చట్నీ చేసుకున్నాను. మీకు నచ్చితే మీ టమాటో చట్నీ ఏదైనా వెజిటేబుల్ ఇన్స్టెంట్ చట్నీ చేసుకోండి. ఆవకాయలు అలాంటి వాటిలో సాల్ట్స్ ఆయిల్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏదైనా వెజిటేబుల్ ఇన్స్టెంట్ చట్నీ చేసుకోవడం అనేది మంచిది. ఇంకా నెక్స్ట్ 1 కప్ ఫుల్లీ వెజిటేబుల్ వేసిన సాంబార్. సో ఇలాగ కనుక మీరు బ్రేక్ఫాస్ట్ మీరు రెడీ చేసుకుంటే ఖచ్చితంగా మన స్టమక్ అన్నది ఫుల్ అయిపోతుంది. షుగర్స్ అనేవి ఎక్కువ పెరగకుండా ఉంటాయి. వెయిట్ లాస్ అనేది చాలా ఈజీగా అవుతారు ఈ డైట్ కనుక ఫాలో అవుతాయి. సరే మరి ఎర్లీ మార్నింగ్ ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇంకా నేను ఎండ్ చేసేస్తున్నానండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.